ఇక్కడ అసలు ఏంటనేది ఇప్పుడు చూడండి, చూపిస్తాను. అదండి, మీకు అర్థమై ఉంటుంది, ఇంకా నేను చెప్పవసరం లేదు. ఏం అర్థమై ఉంటుంది మీకు? పెద్ద పెద్ద బడా సాబ్స్ మొత్తం కూడా ఇక్కడ కుర్చీలు వేసుకొని చక్కగా కూర్చున్నారండి. పాపం ఆయన కూడా ఒక చదువుకున్న ఆయన కూడా ఎన్ఆర్ఐలో ఉద్యోగం చేసిన హోదాకి పెద్ద ఆయన కూడా. అది కాకుండా చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ప్రజెంట్. మరి ఆయన ఎక్కడ కూర్చోబెట్టారు చూడండి ఒకసారి. ఇది అంతా ఆయనకు ఒకవేళ గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు ఉంటే వాటిని ముందే సెట్ చేసుకోవాలి. ఒక కనీసం మినిమం ఎమ్మెల్యేకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు పోనీ ఈయనకంటే తెలియదు, ఆర్గనైజ్ ఆయన చేయరు కాబట్టి ఆర్గనైజ్ చేసే టీం అయినా సరే ఆ జిల్లాకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా అటెండ్ అవుతారు, దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా అటెండ్ అవుతారు, దానికి సంబంధించిన చైర్మన్స్ కానీ ఇప్పుడు అందరూ కూడా అటెండ్ అవుతారు, ఆయనతో పాటు వస్తారు అని మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా వాళ్ళకి సిట్టింగ్ ఏర్పాటు చేయలేదు. సార్ సేమ్ పార్టీ అయ్యాడు. ఈయన ఒక ప్రజాప్రతినిధి అండి. ఆయన దాదాపుగా 2,50,000 పైచీలకు ఓట్లు ఉన్న నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే గారు ఆయన. మరి ఆయన ఆ విధంగా మీ అందరి ముందు మీరు కాళ్ళ దగ్గరకు ఆయన అలా కూర్చోబెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మీకు బాధ అనిపించకపోవచ్చు, ఒకవేళ ఆయన మీ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా బాధ అనిపించకపోవచ్చు. కానీ నేను చెప్తా ఉన్నానండి, దళితుడిగా చెప్తా ఉన్నాను, లేకపోతే ఒక దళిత సామాజిక వర్గం నుంచి చెప్తా ఉన్నాను, లేకపోతే చూసే పబ్లిక్గా చెప్తా ఉన్నాను, లేకపోతే ఒక సాటి మనిషిగా చెప్తా ఉన్నానండి. ఆయన ఆ విధంగా అంత ఇబ్బంది పెట్టి కింద కూర్చోబెట్టడం అనేది అయితే సమంజసం కాదు. దీనికి ఖచ్చితంగా 100కి 200% ముఖ్యమంత్రి గారిది తప్పే. ఇది 200% తప్పే. ఎందుకనంటే ఎంతవరకైనా సరే రాజకీయం పక్కన పెట్టుకుంటే కూతీ ఖాతా అయినా సరే జాతి ప్రేమ ఉంటుంది. మరి అందులోనూ ఒక దళిత ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు ఆ విధంగా కింద కూర్చోబెట్టి అవమానపరిచారా? ఆయనకి కనీసం కుర్చీ కూడా ఎందుకు వేయలేకపోయారు మీరు ఆయనకి? ఇదిగోండి, ఆయన అక్కడ కూర్చొని ఉండగా ఈయన ఈ విధంగా కాలు మీద కాలు వేసి కూర్చొని ఆయనకి చూపించుకుంటూ కూర్చోవడం అనేది ఎంతవరకు సమంజసం? సామాన్య ఓటర్లే ఈ రోజున చైర్లో కూర్చోబెడుతున్నారండి. సామాన్య ఓటరే, ఒక ఓటేసే ఒక పర్సనే కుర్చీలో కూర్చుంటున్నాడు అతను. అలాంటిది ఒక ప్రజాప్రతినిధి అతను, ఒక నియోజకవర్గానికి సుప్రీం ఆయన. మరి ఆయన ఆ విధంగా కూర్చోబెట్టారంటే మరి మిగతా మీలో ఉన్న మీ పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న దళితుల పరిస్థితి, సామాన్య కార్యకర్తల పరిస్థితి, ఓటర్ల పరిస్థితి ఏంటనేది ఒకసారి మీ ఆలోచనకి ఊహకే వదిలేస్తా ఉన్నా.